నమస్తే, నేను మీ కల్పన ఠాకూర్. భారత్ వర్ష్కి స్వాగతం. ఈరోజు మనం ఇందూరులోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయానికి వచ్చాం. నీలకంఠేశ్వర ఆలయాన్ని కంఠేశ్వర ఆలయం కూడా అని అంటారు. సో కంఠేశ్వర ఆలయం లోనికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని అలాగే ఈ నీలకంఠేశ్వర చరిత్రను మనం తెలుసుకుందాం రండి. నీలకంఠేశ్వర ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ గోపురాన్ని ఒక్కసారి చూడండి. ఈ గోపురం బయట గోపురానికి కూడా చరిత్ర ఉంది. ఇక్కడ దగ్గరలో ఒక తల్లి సమాధి ఉంటుంది. ఆ సమాధికి ఈ గోపురానికి ఏంటి ఉన్న కనెక్షన్ ఏంటి, ఇవన్నీ వివరాలు మనం తెలుసుకుందాం రండి. శంభో మహాదేవ విశ్వేశ్వర వరవల్లభ శివశంకర సర్వాత్మన్ నీలకంఠ నమస్తుతే. దేవాలయంలో శివుని యొక్క ప్రమథ ఘరాలలో ఒకటిగా నందికేశ్వరుడు. స్వామివారి దేవాలయంలో ప్రవేశించేటప్పుడు మొట్టమొదటిగా ధ్వజస్తంభము, ఆ తర్వాత నందికేశ్వరుడు యొక్క అనుమతి తీసుకొని మనం గర్భాలయంలో వెళ్తాము. దేవాలయం యొక్క విశిష్టత కాబట్టి ఆ నందికేశ్వర స్వామికి నమస్కారం చేసుకొని మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టవచ్చు. పంతులు గారు, ఇప్పుడు ఈ గోపురం ఉంది కదా, ధ్వజస్తంభం పైన వెనుక గోపురం ఉంది కదా, ఇప్పుడు ఆ పెద్దది, ఆ గోపురానికి అక్కడ ఒక తల్లి సమాధి అంటారంట కదా, ఆ సమాధికి ఏమన్నా చరిత్ర ఉందా కలిపి? దాని గురించి మనం శివాయ గురువే నమః. నిజామాబాద్ పట్టణంలో అతి పురాతనమైన క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో శ్రీ నీలకంఠేశ్వర వారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలువడం, స్వయంభు దాంతో పాటు వెనుక విష్ణుమూర్తి ఉండడం ఈ యొక్క ఆలయ విశిష్టత. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అంటే శివకేశవులకు ఎటువంటి భేదం లేదు అని మన పురాణ గాథలో ఉపనిషత్తులో ఉంది కనుక, అదే విధంగా శివకేశవులు కేంద్రానికి నిదర్శనంగా ఈ నిజామాబాద్ నగరంలో నీలకంఠేశ్వర స్వామి వారి దేవాలయం ప్రఖ్యాతిగాంచిన దేవాలయం. స్వామివారు స్వయంభు, కంఠంలో విషం తెచ్చిన వాడు కంఠేశ్వరుడు, నీలమేఘ ఛాయలు వాడు విష్ణు కలుగుతా ఆలయానికి నీలకంఠుడు. కంఠంలో విషం ధరించినాడు, నీలమేఘ ఛాయతో ఉన్నాడు కాబట్టి కంఠంలో విషం ధరించినాడు కంఠేశ్వరుడు. అదేవిధంగా విష్ణుమూర్తి నీలమేఘ ఛాయ నీలవర్ణం ఉంటాడు కాబట్టి ఈ రెండు కలిపి నీలకంఠేశ్వర. కంఠం నుంచి విషం ఉన్నవాడు, విష్ణుమూర్తి నీలమేఘ ఛాయలు వాడు కాబట్టి ఆ విధంగా ఆలయానికి పేరు నీలకంఠుడు. అదే విధంగా ఇంకొక చరిత్ర ఏమంటే, క్షీరసముద్రం వధించిన తర్వాత మిగిలినటువంటి విషాన్ని మింగి తన కంఠంలో దాచుకుంటాడు. ఆ కంఠం ఇప్పుడు నీలంగా మారుతుంది కాబట్టి నీలకంఠుడు కూడా పేరు కలదు. ఈ రెండు పేరు కలిగిన ఆలయం ఈ ఆలయం విశిష్టత. పంతులు గారు, ఇది ఇందూర్ నడిబొడ్డులో ఉంది నీలకంఠేశ్వర ఆలయం. ఈ నీలకంఠేశ్వర ఆలయం మహిమ చరిత్రను మా భారత్ వర్ష్కి తెలియజేయగలుగుతారా? తప్పకుండానండి. ఎంతో దూరం వచ్చారు. మీ టీవీ ఛానల్కు స్వామివారి ఆశీర్వాదం. నిజామాబాద్ నైజాం పరిపాలించిన నిజామాబాద్ అని, అంతకుముందు హిందూపురం కాబట్టి హిందూపురాన్ని ఇందూరు అనేవాటి వాళ్ళు. ఇందూరు క్షేత్రము, ఇందూరు నగరము. అదేవిధంగా రాను రాను నైజాములు పరిపాలించినట్టు వారి యొక్క పేరు పెట్టుకొని వారు నిజామాబాద్గా మారడం జరిగింది. 1400 సంవత్సరాల చరిత్ర గలదు. 1400 అయితే దీన్ని కాకతీయ, శాతవాహన, పులకేశి, గుప్త ఇటువంటి రాజులు నిర్మించారని శాసనాలు ఉన్నాయి. కానీ ఏ రాజులు గారు నిర్మించారనే శాసనాలు సరిగ్గా లేవు. ఎందుకంటే దేవాలయంలో నల్లరాతి మండపం ఒకటి ఉంది, స్వామివారు స్వయంభుగా ఉండడం రెండోది, ఆలయ నిర్మాణం జైన సాంప్రదాయంలో ఉంది. కనుక 1400 సంవత్సరాలు అంటే ఈ ఆనాటి కాలంలో స్ట్రక్చర్ అంటే నిర్మాణం. ఇప్పుడు ఒక దేవాలయం నిర్మించేటప్పుడు వారి యొక్క చిహ్నాలు పెట్టేవారు.
దేవాలయానికి వారు ఏ చిహ్నాలు పెట్టలేదు, ఓకే గుప్తంగా కట్టాను. ఆలయ చరిత్ర ఏంటంటే దేవాలయం నిర్మించింది ఒక తల్లి కొడుకు. ఓకే తల్లి కొడుకు ప్రతినిత్యము కొడుకు శివపంచాక్షి మంత్రం ఓం నమ శివాయ మంత్రాన్ని జపిస్తూ ప్రతినిత్యం దేవాలయం నిర్మించినటువంటి వాడు. తల్లి సద్య, ఆ కాలంలో అంటే మోటు భాష సద్య, సద్య అంటే భోజన పదార్థం, లంచ్. ఓకే భోజన పదార్థం ఓకే తెచ్చి ప్రతినిత్యం పెట్టి కొడుకు అప్పగిచ్చి వెళ్ళిపోయేది. యథావిధిగా కొడుకు కూడా మా నామస్మరణ చేసుకుంటూ ఆలయం నిర్మాణం చేస్తున్నాడు. అప్పటి కాలంలో ఏంటంటే కేవలం ధ్యానంతో మందిరం యొక్క నిర్మాణం. ఇప్పుడంటే పెన్సిలు, పెన్ను, పేపరు, కాగితాలు. అప్పటి కాలంలో ఏం లేదు, కేవలం ధ్యానం చేస్తుంటే ఆ భగవంతుడు ఎలా కట్టాలో, మండపం ఎట్లా ఉండాలి, మండపంలో ఎన్ని స్తంభాలు ఉండాలి, ఆ మండపంలో ఎక్కడ ఉండాలి, వినాయకుడు ఎక్కడ ఉండాలి, నంది ఎక్కడ ఉండాలి, అమ్మవారు ఎక్కడ ఉండాలి అని చెప్పేటువంటి వాళ్ళు భగవంతుడు ఆజ్ఞాలు. ఇదేగా అన్ని క్షేత్రాల్లో ఉంటుంది. అయితే ప్రతినిత్యం అతనికి ఆయన భోజన పదార్థం పెట్టి తల్లి వెళ్ళిపోయేది, ఈయన కట్టేవాడు. ఒకరోజు తల్లి కూడా భోజన పదార్థం పెట్టి అబ్బాయికి పలకరించి కొద్దు వెళ్ళే సమయంలో కొడుకు తల్లికి చెప్తాడు, అమ్మ ఈరోజు నేను శిఖరాన్ని ప్రతిష్టాపిస్తున్నాను, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడకు. ఎందుకంటే పూర్వకాలంలో మన వాళ్ళు ఏం చేశారంటే కొన్ని బీజ మంత్రాలు, గురు మంత్రం కానీ గాయత్రి మంత్రం కానీ ఇతరులకు వినపడకుండా చెవులో చెప్పేవాళ్ళు. బ్రాహ్మణులకు ఉపనయన సంస్కారం అయినప్పుడు గాయత్రి మంత్రం తండ్రి చెప్తాడు, చెవులో చెప్తాడు. గురు మంత్రం మనం గురుపదేశం చేసుకుంటూ కూడా గురువుగారు మనకు దగ్గర కూర్చోబెట్టి వారిపైన మనపైన ఒక బట్ట కప్పి ఆ మంత్రాన్ని, బీజ మంత్రాలు చెవులో చెప్పేవాడు. అదేవిధంగా కొడుకు కూడా ఏమన్నా అంటే ఈరోజు శిఖరాన్ని పెడుతున్నా అమ్మ, నేను నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ చూడమాకు. యథావిధిగా తల్లి సత్య అంటే భోజన పదార్థం పెట్టి కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత పుత్రవాత్సల్యం, ఎందుకు నా కొడుకు ఇలా అన్నాడు అని దేవాలయం నుంచి కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత పుత్రవాత్సల్యం కలిగి ఆమె వెనుక మరీ చూడడం జరిగింది. ఆమె అక్కడ సమాధిగా మారిపోయింది. ఈయన పైనుంచి కింద పడి అదృశ్యమైపోయాడు. ఆయన ఎక్కడున్నాడు ఏం కథ అనేది ఆనాటి కాలం నుంచి ఇప్పటి వరకు ఆయన యొక్క చిహ్నాలు కూడా ఏమీ లేవు. అయితే పరంపరగా ఏమైందంటే మన దేవాలయంలో మకర సంక్రాంతి రోజున శివపార్వతుల కళ్యాణోత్సవం జరుగుతుంది. అన్ని దగ్గర సంక్రాంతి మహాశివరాత్రి రోజున స్వామివారం కళ్యాణం ఉంటే మా దగ్గర ఈ దేవాలయంలో మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం రోజున స్వామివారి కళ్యాణం జరుగుతుంది. అప్పటి నుంచి మాఘశుద్ధ సప్తమి వరకు ఇక్కడ భక్తులు వచ్చారు. అంటే ఇప్పుడు కంటేశ్వరం నుంచి గ్రామం ఎట్లా అంటే రైల్వే ట్రాక్ దాటిన తర్వాత జనాలు ఉండేవాళ్ళు కాదు, చీకటి అవుతే ఒక పల్లె గ్రామం కాబట్టి జనాలు తక్కువ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సంక్రాంతి నుంచి మాఘశుద్ధ సప్తమి వరకు భక్తులు వచ్చి దర్శనం చేసుకోవడం ఉంటుంది. ఈ స్వామివారు ఎప్పుడైతే ఈమె సమాధి అయిపోయిందో అప్పుడు స్వామివారు ఏం చేశారంటే, ఇంత నా దేవాలయం నిర్మించినాడు ఈ శిల్పికి, మనమే అక్కడ పోయి దర్శించుకుని రావడం ఆనవాయితీ. భక్తుడు భగవంతుడు ఎట్లా వస్తాడు, ఒక భక్తుడు పిలుస్తూనే భగవంతుడు వస్తాడు. గజేంద్ర మోక్షంలో ఆ ముసలి కాళ్ళు పట్టుకుంటుంది ఏనుగు, అన్ని రకాల ప్రయత్నం చేస్తే ఏనుగు చాలా శక్తి ఉంటుంది. శక్తి అంతా కోల్పోయిన తర్వాత హరి నువ్వే నన్ను కాపాడున్న తర్వాత అప్పుడు వైకుంఠం వదిలిపెట్టి శంఖచక్రాలతో వచ్చి ఆ ముసలి సంవారించి గజేంద్రుడిని ఆ ఏనుగు కాపాడుతాడు. అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో సంక్రాంతి కళ్యాణం అయిన తర్వాత మాఘశుద్ధ సప్తమి రోజున అయితే దీంట్లో ఒక విశేషం ఏంటంటే మా దగ్గర రథానికి ఉన్న శిఖరము బసంత పంచమి నాడు ఇవ్వడం జరుగుతుంది. రథానికి ఒక శిఖరం ఉంటుంది, ఈ శిఖరం ప్రతిష్టాపించింది. ఆ రథానికి ఉన్న శిఖరాన్ని బసంత పంచమి రోజు తీసి మళ్ళీ అది మాఘశుద్ధ సప్తమి రోజు దానికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి రథానికి బలిచ్చి కొబ్బరికాయలు గుమ్మడికాయలు కొట్టి భక్తుల యొక్క సంధవుతోటి ఆ రథం పైన శిఖరం ఎక్కించి ఆ ఉత్సవ విగ్రహాలు ఎక్కించి దేవాలయ ప్రాంగణం నుంచి తల్లిగూరి వరకు వెళ్ళి రావడం ఆనవాయి. ఇది ఉత్సవ పరంపర కొనసాగుతుంది ఇప్పటికి. ఇది విశిష్టత. కోనేరు పుష్కరం ఉంది, స్వామివారి పుష్కరం ఉంది, అమ్మవారు పార్వతీదేవి, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలయాలు, సంతాన నాగేంద్రుడు, దక్షిణాముఖి ఆంజనేయ స్వామి, సంతాన నాగేంద్రుడు. కలికాలంలో ఏంటంటే సంతానం కోసం ఎవరైనా 11 రోజులు 11 వారాలు కానీ 21 వారాలు కానీ లేదా మండలకాల దీక్ష సంతాన నాగేంద్రుడు పాలు పోసి మౌనంగా వచ్చి మౌనంగా పోతే త్వరలో ఏదన్నా సంతాన దోషాలు ఏది ఉన్నా కానీ సంతానం కలుగుతుంది. అదేవిధంగా పంచపల్లవాలు రాగి, మేడి, జవి, జుంబి చెట్లు ఉన్నాయి. దాని దగ్గర దాన్ని ప్రదర్శించడం జరిగింది. ఆ చెట్టు ప్రదర్శించిన మనిషిలో ఉన్న రోగనిరోధక శక్తులు ఇప్పుడు ఈ మధ్య పెనుభూతం అంటారు, చేతబడి చేసినారు అటువంటి ఏదున్నా కానీ ఆ చెట్టులో ఉన్నట్టు వాతావరణం ద్వారా మంచి ప్రశాంతతగా ఉంటారు. ఇది రోజు మనకు అంటే సోమవారమే హారతి ఉంటుందా, రోజు ఉంటుందా? ప్రతిరోజు స్వామివారి శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు,
శివుడికి 24 గంటలు అభిషేకం చేసినా లేదనడు. ఓకే. విష్ణుమూర్తికి ఎన్ని అలంకరణాలు చేసినా వద్దునడు. మీరు వజ్రవైడూర కిరీటం తెచ్చినా ఇంకొక మణిమాణిక్యాలు తెచ్చినా ఇంకొక ఎటువంటి కిరీటాలు తెచ్చినా విష్ణుమూర్తి తీసుకుంటారు. శివుడికి ఏంది చెంబెడు నీళ్లు కాస్త బిల్వపత్రం విభూతి పెడితే బోలాశంకరుడు అడగానే వరమిచ్చే దేవుడు బోలాశంకరుడు కాబట్టి శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడికి ప్రతినిత్యం అభిషేకము అర్చనలు ప్రాతకాల పూజ మధ్యాహ్నం ఉంటుంది, సాయంకాలం ప్రదోషకాలం ఉంటుంది. ఇవన్నీ అభిషేకాలు ప్రతినిత్యం జరుగుతుంటాయి. ఇంకొకటి విన్నాను, సాయంత్రం పూట హారతి అయ్యాక మీకు సోమవారమా ప్రతి సోమవారం భజన కూడా ఉంటుంది. భజన కార్యక్రమాలు, ఆ భజనలో కొన్ని నినాదాలు ఉంటాయంట, భారత్ మాత గురించి, గోమాత గురించి, అంటే ఆధ్యాత్మికంగా కాకుండా దేశానికి సంబంధించినవి కూడా మీరు నినాదాలు. దేశం అంటే ఆధ్యాత్మిక, భారత మాత ఎవరు? భరతభూమి, భరతభూమి అదొక తల్లి. అట్లా గోమాత, భూమాత, జన్మాత. ఏంటి ఆ నినాదాలు మీరు చెప్పేటి? ఇది భారత మాతాకి జయ అంటాం, ఒకటి గోమాతాకి జయ हो, सनातन हिंदू धर्म की जय हो, ఓకే, आज की ఆనంద్ की జయ हो, अपने अपने माँ बाप की जय हो. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు కాబట్టి ఇవాళ మనం ఆనందం అనుభవించాము. ఆయన అనుగ్రహం వల్ల ఆనందించే ఆజ్కి ఆనందం అంటే ఇవాళ ఇటువంటి ఆనందం రేపు కూడా నాకు ఇవ్వు అని కోరడు. ఓకే. మహాశివరాత్రి ప్రతి నెల ఆరుద్ర నక్షత్రానికి రుద్రహోమం. ఓకే. ఈ మధ్య గత కార్తీక మాసం నుంచి ప్రతి మాసం మహాశివరాత్రి కళ్యాణం. అంటే కళ్యాణం అంటే అన్ని రకాల అందరికీ శుభాలు జరగాలని. ఓకే. కొంతమందికి పెళ్లి కాని వాళ్ళు మగపిల్లలు ఆడపిల్లలు ఉంటారు, ఎక్కడో వేములవాడ శ్రీశైలం పోయి కళ్యాణం చేయించుకోలేరు కనుక మన దేవాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి ఆధీనంలో నూతనంగా రవీందర్ ఈవో గారు రావడం జరిగింది. వారు శంభుగుడిలో కూడా మొదలు పెట్టారు బోధన చక్రేశ్వర ఆలయం. అదేవిధంగా ఈ కార్తీక మాసం నుంచి మన గుళ్ళో కూడా ప్రతి మాసం మహాశివరాత్రి కళ్యాణం నిర్వహిస్తున్నాము. అదేవిధంగా స్వామివారి యొక్క నక్షత్రం ఆరుద్ర నక్షత్రం, రుద్రహోమం. హోమం అంటే హోమం వల్ల ఏంటంటే మనిషి లోపల అన్ని రకాల చెడు బాధలు ఎదురున్నా కానీ దుఃఖాలు ఉన్నా ఎదురున్నా తొలగిపోతాయి. హోమం యొక్క పొడి కానీ హోమం యొక్క పొగను మన కళ్ళలో పిలుచుకుంటే కూడా మనలో అన్ని రకాల శక్తి ఆ పరమేశ్వరుడు ఇస్తారని ఒక నమ్మకం. ఓకే. ఇది ఉసురు చెట్టు. ఇక్కడ కార్తీక మాసంలో చాలామంది దీపారాధన చేస్తారు. శివనామస్మరణ చాలా ముఖ్యం. ఓం నమ శివాయ మంత్రం బీజమంత్రం. ఆ ఓం నమ శివాయ మంత్రంతో సోమవారం భక్తులు ప్రదర్శన చేస్తుంటారు. పల్లకీ సేవ ఉంటుంది, ప్రతి సోమవారం పల్లకీ సేవ. స్వామివారి యొక్క మాఘమాసంలో రథసప్తమి రోజున రథోత్సవం అయిన తర్వాత తెల్లారి స్వామివారి చక్కెర తీర్థం అంటారు. అంటే చక్కెర తీర్థం పుష్కర చక్కెర తీర్థము, భాష చక్కెర తీర్థం అని. చక్కెర తీర్థం అంటే స్వామివారి యొక్క పుష్కరిణిలో స్వామివారి స్వామి ఊరుకోలు పెడితే దాటుతారు కదా, రకరకాల భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుంటారు. లోక కళ్యాణార్థం కొరకు స్వామివారు ఏం చేస్తారంటే స్వతహాగా తానే తన నిర్మించిన పుష్కరిణిలో వేరే ఆయా క్షేత్రాలు గంగా నది ఉంటే గంగా నది తీరాన, అదేవిధంగా ఇక్కడ మన పుష్కరిణి కూడా ఆనాటి కాలం నుంచిదే. ఇక్కడ 10-15 సంవత్సరాల నుంచి స్వామివారి కూడా మరమ్మతులు జరుగుతున్నట్టున్నాయి. గోశాలకు దాన్ని వేయడానికి కోసం. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామివారి అభిషేకం అవుతుంది రథసప్తమి తెల్లారి మాఘశుద్ధ బహుళ అష్టమి రోజు. దాంతోపాటు అప్పటి కాలం ఇక్కడ కాలువ ఉండేది, కాలువలో చాలా మంది బొడ్డెమ్మలు ఆడేవాళ్ళు, బతుకమ్మ. ఇప్పుడు రాను కాలువలన్నీ ఇదివైపోయినాయి కాబట్టి ఇక్కడే బతుకమ్మ ఆడుకొని జనాలు మహిళామూర్తులు ఊళ్ళోనే ఫలారాలు చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఇది అంటే అప్పుడే ఓపెన్ చేస్తారా ఇది? ఓన్లీ ఇదా అలా ఎందుకు వేస్తుంటే జనాలు ఎట్లా వస్తారు తెలియదు కదండి. ఏదైనా ఎవరైనా బాధతోటి వచ్చిందులో దుంకితే లేకపోతే మనకు దేవస్థానం కీడు కాబట్టి మళ్ళీ అన్ని నీళ్లు చూడడం ఉంటుంది. సేఫ్ సైడ్ కోసం. అంటే స్వామివారి స్నానం అప్పుడు మళ్ళీ నీళ్లు ఫ్రెష్ పడతారు. ఇది నీళ్లు మున్సిపాలిటీ వాళ్ళు మనకి ఇస్తారు. మొన్నటి దాకా ఇక్కడ వరకు నీళ్లు ఉండే.
ఇవన్నీ ఏంటి ఇక్కడ చెట్లన్నీ ఇవి? స్వామివారి ఉద్యానం అరటి. స్వామివారి ఉద్యానవనం. చలో. సో స్వామివారి ఉద్యానవనం ఇది ఉద్యానవనం. మనం వెళ్ళేది. అంటే స్వామివారికి కావాల్సిన పూలు, పండ్లు, బిల్వ పత్రం అన్ని ఇక్కడే దొరుకుతాయి మనకు. ఓ, గోశాల. గోశాల. ఓకే. ఆవులు కూడా ఉన్నాయి. హ్మ్. ప్రతినిత్యం భక్తులు కూడా కొన్ని పదార్థాలు తెచ్చి ఆవులకు పెడుతుంటారు. దీని సేవ అంటే దేవస్థానం నుంచి తీసుకెళ్ళి దేవస్థానం నుంచేనా ఇప్పుడు భక్తులు కూడా చేస్తారా? ఈ సేవ? ఇచ్చే వాళ్ళు ఇస్తారు. అట్లా. బాగున్నాయి. కొబ్బరి చెట్లు, కొబ్బరి మట్టలు ఉత్సవాలకు ఆహా, కడతాం కదా. స్వామి వారికి సంబంధించిన అన్ని రకాల చాలా. పండ్లు, పూల చెట్లు. పళ్ళు లేవు. పళ్ళు లేవు. బిల్వపత్రాలు, ఓకే. బిల్వపత్రాలు, మహాబిల్వము, హ్మ్. రకరకాల విలువలు ఉంటాయి. ఓకే. మహాబిల్వం, హ్మ్. అరటి చెట్లు, అలాగే వ్రతాలు చేసుకున్న వాళ్ళకి అరటి. పూజలకు దానికి దీనికి వాడడం జరుగుతుంది. హ్మ్. ఇదంతా స్వామివారి వల్ల పరిశుభ్రత చేసుకుంటూ వేరే భక్తులకు ఎవరు కూడా అలౌడ్ చేయం మేము. ఎందుకంటే ఓన్లీ దేవస్థానం సంబంధించి దేవస్థానం సంబంధించి. ఇట్లా. ఇప్పుడు వేసవి కాలం కదా, హ్మ్. అన్ని ఆకురాలు సీజన్ కాబట్టి హ్మ్. ఇది బిల్వం యొక్క వృక్షం. ఇది కూడా ఓకే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మాది అర్చకత్వం వంశ చేస్తున్నారు? పారంపరము. వంశపారంపర్యం. అంటే మీ నాన్న తాత ముత్తాతల కాలం నుంచి నడుస్తూ వచ్చింది. ఓకే. స్వామివారికి- ఇందులోనే ఉన్నారు మీరు. స్వామివారికి కూడా హ్మ్. సేవా భాగ్యం. ఓకే. ఇది జంబి వృక్షం. ఓకే. ఇది జంబి వృక్షం. ఓకే. పైన పైదా పైన మొత్తం పైన. ఓకే, బాగుంది మీరు ఉద్యానవనం. స్వామివారి ఉద్యానవనం బాగుంది. ఉదయం ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది? 5:30. 5:30కు అభిషేకం. 5:30 నుంచి 5 నుంచి 6:30 దేవస్థాన పూజ అవుతుంది. తర్వాత భక్తుల కోసం అభిషేకాలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏకాశుద్రాభిషేకాలు, అన్న పూజలు. మళ్ళీ సాయంకాలం 5 గంటలకు తీస్తారు. 5 ప్రదోషకాల అభిషేకం ఉంటుంది. దేవారం రాత్రి 8 గంటలకు మూసేయడం జరుగుతుంది. సోమవారం విశేష పండుగ రోజులలో ఎక్కువ సమయం కేటాయిస్తారు భక్తులు. దసరా, సంక్రాంతి, మన కార్తీక భజన మాత్రం బాగా పేరుంది ఇక్కడ. భజనకు ప్రతి సోమవారం సోమవారం అవుతుంది. భజన బాగా జరుగుతుంది. చాలా మంది భక్తులని విన్నాను నేను. మీరు కూడా ఒకసారి వచ్చి పిలిపిస్తే బాగా. రైట్, ఖచ్చితంగా వస్తాం. ఎందుకంటే నేను విన్నాను భజనతో పాటు దేశానికి సంబంధించిన నినాదాలు, గోమాతకు సంబంధించిన నినాదాలు, దేశాన్ని ప్రేమించమని, భారత మాతను పూజించమని, ఇలాంటి తల్లిదండ్రుల గురించి చాలా చక్కగా నినాదాలు ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కటి ఉందండి. ఆధ్యాత్మిక చింతనలో ప్రతి ఒక్కటి తండ్రి తర్వాతనే కనిపించే దైవాలే తల్లిదండ్రులు. మనం ఈ భరత భూమి ఉన్నాం కాబట్టి భారత మాతకి ఇచ్చేయాల్సి వచ్చింది. మనకు చిన్నప్పటి నుంచి పాలు పోసి పెంచింది ఆవు కాబట్టి గోమాత. కాబట్టి ఈ నినాదాలు ఎవరైనా, ఏ హిందూ అయినా స్వచ్ఛందంగా ఏ హిందూ అయినా ఈ నినాదాలు ఇవ్వవలసింది. పంతులు గారు ఈ ఆలయం చరిత్ర చాలా చక్కగా చెప్పారు. అలాగే ఇప్పుడు శివరాత్రి రాబోతుంది, 26th అనుకుంటా, 26 కార్యక్రమాలు ఏముంటాయి పంతులు గారు? ప్రాతకాలం స్వామివారికి మధ్యరాత్రి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఓకే. తర్వాత భక్తులు చాలా మంది వచ్చి అభిషేకం చేసుకుంటారు. రాత్రి లింగోద్భవ ఋషి పూజ, అంటే స్వామివారు శివుడు మహాశివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు ఉద్భవిస్తాడంట. రాత్రి 12 గంటలు. రాత్రి 12 గంటలు. ఓకే. అంటే ఇప్పుడు రాముడికి అవతారం ఉంది, కృష్ణుడికి అవతారం ఉంది, శివుడికి జన్మం లేదు కనుక మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశితో కూడి 13వ రోజున స్వామి శివుడి రూపంలో లింగాకారంలో ఉద్భవిస్తాడు. దాన్ని లింగోద్భవ ఋషి పూజ అంటారు. ఆ సమయంలో స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు చేసి శివరాత్రి ఉత్సవాలు ముగిస్తారు. తెల్లారి భక్తులందరూ కూడా ఉపవాసాలు ఉంటారు శివరాత్రి కనుక వారికి దేవాలయంలో మహాన్న ప్రసాదం, స్వామివారికి ప్రసాదం ఉంటుంది. భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి ప్రసాదం అన్నపూజ చేయించి అన్నదాన కార్యక్రమంలో భక్తులు స్వీకరిస్తారు. భక్తులకు ఎండాకాలం బాగుంటుంది కాబట్టి వేసవి తాపం కోసం సెలవు పందిర్లు ఇవ్వడం, భక్తుల ద్వారా మజ్జిగ, పండ్లు,
చల్లనీటి పదార్థాలు ఇవ్వడం జరుగుతుంది. కనుక చాలా ఉత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. అంటే షాప్స్ కూడా పెడతారేమో కదా. ఓకే, చలువ పందిళ్ళు, షాప్స్ అంటే భక్తులకి ఎండ ఉన్న వాళ్ళకి నీడ కోసము. ఇప్పుడు రథము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందా? దేవాలయం దేవాలయం ప్రాంగణం నుంచి స్టార్ట్ అయ్యి ఆ తల్లి సమాధి వరకు వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వచ్చేస్తుంది. ధన్యవాద్. ఓం నమ శివాయ. చాలా చక్కగా చెప్పారు. ఓం నమ శివాయ. నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. దీన్నే మనం కంఠేశ్వర టెంపుల్ అని కూడా పిలుస్తాం. సో ఈ టెంపుల్ ఈవో ఉన్నారు మనతోటి, తనతో మాట్లాడదాం. శ్రీరామ్ రవీందర్ గారు, వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మ. ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నాము, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. సూపర్ సార్. సరే, ఈవోగా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు ఇక్కడ? నేను గతంలో 2000 నుండి 2007 వరకు ఈ ఆలయం నందు ఈవోగా పనిచేస్తున్నాను. 2000 నుంచి వివిధ ఆలయాల్లో ఈ యొక్క జిల్లాలోను ఈ కార్యనిర్వహణాధికారిగా నేటి వరకు పనిచేస్తున్నాను. సూపర్. ఓకే, సరే, ఈ కంఠేశ్వర మహత్యము, ఈ కంఠేశ్వర చరిత్రను తెలుసుకోవడానికి వచ్చాం సార్ మేము భారత్ వర్ష్ ఛానల్ నుండి. ఓకే, సో మీరేమైనా చెప్పగలుగుతారా చిన్నగా? నాకు తోచింది చెప్పగలుగుతాను. చెప్పండి. ఖచ్చితంగా భక్తుల గురించి చెప్పండి. ఓం నమ శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము. ఈ యొక్క ఆలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఇందూరు పట్టణమునకు నడి ఒడ్డున గల ఈ యొక్క శివాలయము స్వయంభూ దేవస్థానము. ఈ దేవాలయము 2వ పులకేశవుడి కాలము నాటి ఆలయము. అంటే 14 సంవత్సరాల నుండి ఈ యొక్క ఆలయ చరిత్ర కలదు. ఈ యొక్క ఆలయము చాలా పురాతనమైన ఆలయము. కాబట్టి ఈ ఆలయము ఇందూరు పట్టణంనకు మణికంఠం లాంటి ఆలయము. కాబట్టి నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అని పిలుచుంటారు. ఈ యొక్క ఆలయం నందు ఈ జిల్లాలోనే కాకుండా నలుమూలల నుండి, 4 జిల్లాల నుండి, పలు రాష్ట్రాల నుండి భక్తులు దర్శనానికి వచ్చుదురు. ఈ యొక్క ఆలయం నందు మకర సంక్రాంతి రోజు స్వామివారి కళ్యాణోత్సవము, రథ సప్తమి రోజు స్వామివారి విమాన రథోత్సవము, మహాశివరాత్రి రోజు భక్తులు అభిషేకంలో పాల్గొనుచున్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కార్యక్రమము నిర్వహించడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమము ఈ సంవత్సరము సంక్రాంతి రోజు స్వామివారి కళ్యాణోత్సవము, రథ సప్తమి రోజు స్వామివారి విమాన రథోత్సవము, మరుసటి రోజు చక్ర తీర్థము, స్వామివారికి పుష్కరి గుండం నందు స్నానమాచరించి చక్ర తీర్థము ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజు రేపు శివరాత్రి రోజు అంటే 26వ తారీఖు నాడు మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ యొక్క ఆలయం నందు సుమారు 50,000 మంది పాల్గొంటారని అంచనా వేయడం జరిగినది. వారికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నీటి వసతి, వైద్య వసతి మరియు మంచినీటి వసతి, పుష్పాలంకరణ, బార్గేట్లు, ఈ విధంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలవ పందిర్లు ఏర్పాటు చేయుచున్నాము. ఇట్టి యొక్క కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రులు కాగలరు. ఈ యొక్క కార్యక్రమములకు పాత్రికేయులు, మీడియా మిత్రులు, ప్రముఖులు, భక్తులు అందరి సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కొంగు బంగారం లాంటి ఈ దేవుడిని దర్శించుకొనగలరని మనవి చేస్తున్నాం. ఓం నమ శివాయ. ధన్యవాదాలు. ఇది ఇందూరు నగరంలోని నీలకంఠేశ్వర స్వామి వారి చరిత్ర.
సో మరి ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి భారత్ వర్ష్. జై శ్రీరామ్, ఓం నమ శివాయ.